గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు రవికుమార్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక వార్త తీసుకొస్తున్నాను. అది మన డొనాల్డ్ ట్రంప్ ఏదైతే అమెరికా కాబోయే అధ్యక్షుడు ఉన్నారో ఆయన ఒక మాట చెప్పారు. ఏమిటంటే పనామా కాలువ యొక్క మెయింటెనెన్స్, దానిపైన నియంత్రణ అనేది మనము అంటే అమెరికా ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పారు. దానికి కారణాలు ఏం చెప్పారంటే, అక్కడ ఏదైతే షిప్పింగ్ జరుగుతుందో, షిప్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో, ఆ ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించినటువంటి ట్యాక్స్ పనామా గవర్నమెంట్ అనేది ఎక్కువగా వసూలు చేస్తుంది. కాబట్టి పనామాను మనం నియంత్రిద్దాము, అంటే మన కంట్రోల్లోకి తెచ్చుకుందామని ఒక విషయం చెప్పారు. ఒక కారణం అయితే కనుక ట్యాక్స్ ఎక్కువగా చేస్తుందని, రెండో కారణం దీన్ని చైనా కూడా ఆక్రమించాలని చూస్తుంది. సో చైనా ఆక్రమించేస్తే కనుక అమెరికాకు పెద్ద నష్టమే జరుగుతుంది. కాబట్టి అమెరికా దాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఇంతకుముందు ఎప్పుడైతే అది నిర్మించారో, ఆ నిర్మించిన దగ్గర నుంచి 1977 వరకు కూడా అమెరికా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి పనామాకు ఇవ్వడం జరిగింది, పనామా గవర్నమెంట్కు ఒక ఒప్పందం ప్రకారంగా ఇవ్వడం జరిగింది. ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి విషయాలు చూస్తే కనుక అక్కడ వాళ్ళకు పూర్తి మెజారిటీ ఉంటుంది, దానిపైన ఎక్కువ దాని మీద అధికారం వచ్చేసి పనామా గవర్నమెంట్కే ఉంటుంది. సో ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే టొరోజిస్ కార్టర్ అనే ఒప్పందం ప్రకారంగా వాళ్ళు దాన్ని తీసుకున్నారు. సో దీన్ని ఇంకా ముందుకు కనుక మనం చూస్తే కనుక దీనివల్ల మనకేంటి లాభం, మనం కనుక ఒకసారి కనుక ఈ మ్యాప్లో కనుక చూసినట్లయితే కనుక మనకు వాస్కోడి గామ గుర్తున్నారు కదా, వాస్కోడి గామను మర్చిపోయే వాళ్ళు ఎవరుంటారు. సో వాస్కోడి గామ ఏం చేశారు, భారతదేశానికి పడవ ప్రయాణం ఎలా చేయాలనే దారిని కనుక్కున్నాడు. రవాణా ఎలా అంటే, ఇంతకుముందు మనకు దారి లేదా, నీటి ద్వారా లేదు మనకు దారి, కానీ భూతలం నుంచి ఉన్నది. ఎందుకంటే అలెగ్జాండర్ వచ్చారు కదా, ఆ గ్రీకు దేశం నుంచి అలెగ్జాండర్ మన దేశం మీద దగ్గరికి వచ్చారు. సో అంటే ఏంటిది, మనకు భూతలం మీద నుంచి అంటే కాలినడకన మనకు దారి ఉన్నది. సో ఆ దారిని ఏం చేశారు, ఆ దారి గుండా మనకు వ్యాపారం చేయాలి అంటే కనుక ప్రతి రాజ్యానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది దాటిపోయేటప్పుడు. సో సరుకు తీసుకెళ్ళడం అనేది కష్టంగా మారిన తరుణంలో వాళ్ళు నీటిపై నుంచి దారిని కనుగొన్నారు. అలాగే కనుగొన్న వాళ్ళల్లో ఎవరు, కొలంబస్, వాస్కోడి గామ. ఈ చరిత్ర అంతా అందరికీ తెలిసే ఉంటుంది. సో కొలంబస్ ఏమో అమెరికాను కనిపెట్టారు, అలా అంతవరకు అమెరికా ప్రజలు ఉన్నారన్న విషయం ఇటువైపు ప్రపంచానికి తెలియదు, అమెరికా ప్రపంచానికి ఇటువైపు ప్రజలు ఉన్నారన్న విషయం తెలియదు. సో కొలంబస్ ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ ఇక్కడికి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ అమెరికా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే మనకేంటి, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకి ఏంటి సంబంధం. సో ఇక్కడి నుంచి కనుక వచ్చినట్లయితే కనుక చూడండి, ఇక్కడ గమనించండి, ఈ అమెరికా నుంచి రావాలి అంటే ఈ సముద్ర మార్గం ద్వారా ఈ చుట్టూ మొత్తము కూడా తిరిగి ఎక్కడికి రావాలి, కేరళ, ఇలా ముంబై, ఇలా మన ఇండియాలోకి ప్రవేశిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది చాలా పెరిగిపోతుంది. కానీ ఈ 2 సముద్రాలు ఉన్నాయి చూసారా, ఈ 2 సముద్రాల మధ్య నుంచి కనుక ఈ పనామా కాలువ కెనాల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కనుక షిప్స్ వచ్చేస్తే కనుక ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయిన విధానంలో బట్టి మనకు గూడ్స్ అనేటివి విదేశాల నుంచి మనం దిగుబడి చేసుకున్నప్పుడు దాని రేట్ అనేది తగ్గడము పెరగడం, అంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఎక్కువ పడింది అనుకోండి. సో మనకేమవుతుంది, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ వల్ల మనకు కొనాల్సిన వస్తువులు కానీ లేదా మనం అమ్మే వస్తువులు కానీ ఎక్కువగా రేటు, ఇప్పుడు మనకు అమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వస్తువుని ఇక్కడ ఒక 100 రూపీస్ ఉంది మనం తయారు చేయడానికి, మనం ఒక 10 రూపీస్ లాభం తీసుకున్నాము. సో ప్రాఫిట్ తీసుకుని ఆ వస్తువును కనుక అమ్మదే కనుక అప్పుడు ఏం చేస్తాము, వస్తువు 120 రూపీస్కి అమ్ముతాము. కానీ ఇప్పుడు ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అనేది పెరిగిపోయింది అనుకోండి, దాన్ని 150కి అమ్మాల్సి వస్తుంది. అది కొనేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది బేర్ చేయడం అనేది కొంతమంది, ఏ వస్తువునైనా సరే ఎవరైనా సరే కొంచెం తక్కువ రేట్లో కావాలనుకుంటారు, కానీ అదే ఎక్కువ రేట్లో కావాలనుకోరు కదా. సో ఆ టైంలో ఈ కార్గో షిప్ మెయింటెనెన్స్, కార్గో షిప్ వెళ్ళటానికి ఈ సముద్ర మార్గంలో ఉన్నదే ఈ పనామా కెనాల్. సో ఈ పనామా కెనాల్ కనుక ఇప్పుడు ఉన్న పరిస్థితులు మామూలుగా నడుస్తున్నాయి. సో మళ్ళీ అమెరికా ఆధీనంలోకి తీసుకుంటే ఏం జరుగుతుంది, ఒకవేళ అమెరికా ఆధీనంలోకి కనుక తీసుకుంటే కనుక దీనికి ఏం జరుగుతుందంటే అప్పుడు పూర్తిగా నియంత్రణ మొత్తము కూడా అమెరికా ఆధీనంలో ఉంటుంది. సో ఇటు అది అంతా ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ పక్కన యుద్ధం జరుగుతుందో, ఇజ్రాయెల్ ఇరాక్ మధ్యలో యుద్ధం జరుగుతుందో, ఇజ్రాయెల్కు దగ్గరలో ఉంటుంది ఇది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకనేది అక్కడ బలగాలు మోహరించడానికి కానివ్వండి, ఇంకోటి చేయడానికి, సో ఆధిపత్యం అనేది పెంచుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈరోజు ఒక న్యూస్ కూడా గమనించుంటారు, రష్యా నుంచి మనకు ఆయిల్ దిగుబడులు తగ్గిపోయాయి. మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ యూరోప్ నుంచే ఎక్కువగా వస్తున్నాయి. సో యూరోప్ నుంచి రావాలన్నా కూడా మనకి పనామా కెనాల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పనామా కెనాల్ నుంచి ఇటువైపు
మనకి ఏ వస్తువు రావాలన్నా కూడా ఈ పనామా కెనాల్ ద్వారానే మనకు రావాలి. సో పనామా కెనాల్ కనుక అమెరికా నియంత్రణలో ఉంటే కనుక అమెరికా ఇప్పుడు చెప్తున్న విధంగా దాని రేట్లు ఎక్కువ చార్జ్ చేస్తున్నారు, మేము తగ్గిస్తామంటున్నారు. అది ఎంతవరకు నిజమో, ఆ తర్వాత ఏం పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు. కానీ అలాగే చైనా తీసుకుంటే మాత్రము మనకు ఎక్కువ నష్టం. ఎందుకంటే మనకు అంత సత్సంబంధాలు లేవు చైనాకు మనకు. అలాగే అమెరికాతో తీసుకుంటే కనుక అమెరికాకు మనకు కొంచెం తత్సంబంధాలు ఉన్నాయి. మనం తీసుకోనప్పుడు మనకి ఏదైనా చేయడానికి అమెరికా ముందుకు వస్తుంది. అలాగే ఇజ్రాయెల్తో కూడా మనకు మంచి స్నేహం ఉంది. చైనా తీసుకుంటే చైనా ఆధీనంలోకి వెళ్తే మాత్రమే మనకు ప్రాబ్లం జరుగుతుంది. సో అలాగే ఈ పనామా గురించి, ఈ షిప్పింగ్ గురించి డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక మాట అయితే చెప్పడం జరిగింది, ఇది మన ఆధీనంలోకి తీసుకోవాలి, తీసుకుంటున్నాము అని చెప్పలేదు, తీసుకోవాలి ఒక ప్రతిపాదన అయితే వచ్చింది. సో దాని గురించి ఏం జరుగుతుంది అనేది ముందు మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ న్యూస్ గురించి కానీ పనామా కాలువ గురించి కానీ మీకు ఇంకా కావాలి అంటే కనుక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.